నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. రేపు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఎందుకంటే ఒకవైపు గురుకులాల్లో కంటిన్యూగా పిల్లలకు ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. మరోవైపు ఈ రైతు బోనస్ గురించి కూడా చాలా చర్చ మీదకి వస్తుంది. నిన్న తుమ్మల చేసిన వాక్యాలు, ఎందుకంటే రైతు బంధు చాలామంది రైతు బంధు అడగట్లేదు, రైతు బోనసే అడుగుతుందని చెప్పేసి తుమ్మల చేసిన వాక్యాలు నిజంగానే రైతులు బోనస్ అడుగుతున్నా, రైతు బంధు అడుగుతున్నా, రైతు బంధు బంద్ చేసే ఆలోచనలో ఉన్నారా అన్న విషయాలపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు పల్లె రవిగౌడ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే పవన్ గారు. అన్న, ఏంటి రాష్ట్రంలో అంతా ఎటు చూసినా గందరగోళం నడుస్తుంది. ఒకవైపు పిల్లల ఫుడ్ విషయంలో ఫుడ్ పాయిజన్ అనే హాస్పిటల్ పాలవ్వడం, మరోవైపు ఈ రైతుల విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. గమనిస్తున్నారు వీటన్నిటిని? స్పష్టంగా మనమే కాదు, ఇవాళ తెలంగాణలో సామాన్యులు కూడా ఏం జరుగుతుంది రాష్ట్రంలో అన్నదాన్ని అర్థం చేసుకున్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో వచ్చిన వెరీ నెక్స్ట్ ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి దాదాపు ఇంకొక వారం అయితే సంవత్సరం పూర్తవుతుంది. కరెక్ట్ 7వ తారీఖు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం పాటు పరిపాలనని గాలి కొదిలేసి ప్రతిదీ రాజకీయం చేయటం, ఆ రాజకీయం కూడా చిల్లర మల్లర చౌకబార్ రాజకీయం, తెలంగాణ పరిస్థితికి, తెలంగాణ తత్వానికి భిన్నంగా కక్షా రాజకీయాలు చేయటము, విద్వేష రాజకీయాల్ని చేయటము, చిల్లర మల్లర చేయటం. అంటే తెలంగాణలో ప్రధానంగా జరుగుతున్న ఇష్యూ అయితే ఈ గురుకుల పాఠశాల కావచ్చు, ప్రభుత్వ పాఠశాల కావచ్చు, మధ్యాహ్న భోజనం కావచ్చు, లేకపోతే అయితే ఫుడ్ పాయిజన్ వల్ల చాలామంది పిల్లలు ఈ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, 40కి పైగా పిల్లలు చనిపోవడం. రీసెంట్గా 9th క్లాస్ వాంకేడ గురుకుల స్కూల్ శైలజామ కూడా చనిపోవడం జరిగింది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లైనా జరుగుతుందా, లేకుంటే ప్రతిపక్షాల కుట్ర ఉందా? దీంట్లో ఏమన్నా? 100% ప్రభుత్వము నిర్లక్ష్యము, బాధ్యతారాహిత్యము వల్ల జరుగుతున్నటువంటి వ్యవహారం. దానికి మించి ఇవాళ గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇంకా అగ్రవర్ణాలలో కూడా పేద పిల్లలు, పేద కుటుంబాలకు సంబంధించినట్టు ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ అన్ని గురుకులాల్లో పేదలు, లోయర్ మిడిల్ క్లాస్ పిల్లలు చదువుతున్నటువంటి వాళ్ళు. వీళ్ళకి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవ్వరికి ఈ వర్గాల, ఈ ప్రజల మీద, ఈ కుటుంబాల మీద ప్రేమ లేదు. కాబట్టి కక్షపూరితంగానే, కుట్రపూరితంగానే వీళ్ళు గురుకుల విద్యా వ్యవస్థని విచ్ఛిన్నం చేయాలి, నిర్వీర్యం చేసేటటువంటి కుట్ర చేస్తున్నారు. ఎందుకు అంటే కేసీఆర్ గారు ఈ గురుకుల విద్యా వ్యవస్థని అద్భుతంగా గడిచిన 9.5 సంవత్సరాల్లో, అధికారంలో ఉన్న 9.5 సంవత్సరాల్లో అద్భుతంగా ఆ రోజు వరకు ఉన్నటువంటి 150-100 గురుకుల పాఠశాలలు ఉండే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్నీ కలిపితే వాటిని వాళ్ళ ఒక 1070 గురుకుల పాఠశాలలు తీసుకురావడం జరిగింది. దాదాపు 7 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. అప్పటికి ఏదో ఉండే దాంట్లో క్వాలిటీ కరికులంతో పాటు ఎడ్యుకేషన్తో, క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు పౌష్టికాహారాన్ని కూడా ప్రతిదీ కూడా మెన్యూతో సహా ఒక అద్భుతంగా ఒక నామ్స్, ఒక ప్రామాణికంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వాటన్నిటిని తీసుకొచ్చి ఒక ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ని మించి పోటీ పడేటట్టుగా ఈ విద్యా సంస్థలను తీర్చిదిద్దడం జరిగింది. అంటే ఈ గురుకులాల్లో చాలా వరకు ఇప్పుడున్న ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో చాలా ముందడుగు చేసినాయి. కానీ ఈ ప్రతిపక్షంలో ఉన్న సీతక్క గారు కావచ్చు, లేదంటే కొండా సురేఖ గారు కావచ్చు, ఇది కేవలం బీఆర్ఎస్ వాళ్ళు చేసిన కుట్రనే, దీన్ని మేము బయట పెడతామని ప్రత్యేకంగా ప్రవీణ్ కుమార్ సార్ గారిని కూడా పాయింట్అవుట్ చేసినట్టు మాట్లాడింది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు దురదృష్టవశాత్తు వాళ్ళిద్దరూ, మా అక్కలు, సీతక్క ఒక ఆదివాసీ బిడ్డ, సురేఖక్క ఒక బీసీ బిడ్డ. వాళ్ళు నిజంగా కూడా మీరు ఏ వర్గాల నుంచి ఎక్కడి నుంచి ఎదిగొచ్చారో దాన్ని ఒక్కసారి గుండె మీద చేసుకొని మాట్లాడాలి. రాజకీయాల కోసం చిల్లర మల్లర మాటలు మాట్లాడటం కాదు. ఏ విధంగా గడిచిన 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకుల విద్యా వ్యవస్థ ఇంత అద్భుతంగా, దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థగా గురుకుల విద్యా వ్యవస్థను తీర్చిదిద్దింది. దాంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక కీలకంగా పాత్ర పోషించింది. కాబట్టి ఇవాళ అంత అద్భుతంగా మౌలిక సదుపాయాలు కానీ, విద్యా ప్రమాణాలు కానీ, ఆ ఆరోగ్య నియమాలతో పాటు ఆహారానికి సంబంధించినటువంటి అన్నిటినీ పాటించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఒక అద్భుతంగా తీర్చిదిద్ది ఇవాళ జాతీయ విద్యా సంస్థలు
ఎన్ఐటీస్, ఐఐటీస్, ఎయిమ్స్, జేఈ, ఇటువంటి ప్రతి ఐఐఎమ్స్, ప్రతి దాంట్లో కూడా గురుకుల విద్యా సంస్థలు అసలు కార్పొరేట్ విద్యా సంస్థలను మించి పోటీపడి ప్రతి సంవత్సరం 100 మంది పిల్లలు సీట్లు తెచ్చుకున్నారు. అంతేకాదు నీకు ఎక్కడ కూడా అంతర్జాతీయంగా కూడా అద్భుతంగా పోటీపడి ఒక ప్రతిభని ప్రదర్శించినటువంటి మనకు పేర్లు చెప్పుకోవడం పోతే అద్భుతంగా ఉన్నాం. అంటే ఇవాళ అంతా తీసుకొచ్చినటువంటి వాడిని ఒక్క సంవత్సర కాలంలోనే మొదటి నెలలోనే కనీసం మీరు గాలికి వదిలేసి ప్రతి నెల ఎక్కడో దగ్గర ప్రతి నెల ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు హాస్పిటల్లో చేరుతున్నారు. దాదాపు 40 రక్షణ లేదు, ఎడ్యుకేషన్ గాలికి వదిలేసి నువ్వు మౌలిక సదుపాయాలు లేవు, కనీసం వాళ్లకు మంచినీళ్ళు కానీ రక్షణ కానీ కరెంటు కానీ వసతులు ఇంకా అవి ఇవి అనేది ఎడ్యుకేషన్ కరికులం అన్నీ వదిలేసి ఇంకా పైగా సిగ్గు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం. అంటే ప్రధానంగా వాళ్ళు చేస్తున్న వాక్యాలు ఏంటంటే ఇది గురుకులాల్లో కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో పెట్టే భోజనం వల్ల కాదు, బయట చిరుతిండ్లు తినడం వల్లనో లేకపోతే బయట ఫుడ్ తినడం వల్ల కేవలం ఫుడ్ పాయిజన్ అవుతుందని చెప్పేసి ఇట్లాంటి వాక్యాలు కూడా మీకు వినబడడం జరుగుతున్నాయి. నిజంగానే దానివల్ల కూడా అసలు వీళ్ళకి ఆ మాట మీరు చెప్పినటువంటి మాట మాట్లాడేటటువంటి వాళ్ళకి గురుకుల విద్యా వ్యవస్థ మీద అవగాహన ఉందా? గురుకుల విద్యా వ్యవస్థ మీద అవగాహన ఉందా? కనీస జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారా? ఒక గురుకుల పాఠశాలలో గురుకుల కళాశాలలో జరిగినటువంటి స్టూడెంట్ మొత్తంగా ఎవరి కంట్రోల్లో ఉంటారు? మొత్తం కంప్లీట్ గవర్నమెంట్, కంప్లీట్ హాస్టల్ మేనేజ్మెంట్, ప్రిన్సిపాల్, దానికి సంబంధించినటువంటి వార్డను మొత్తం వ్యవస్థ ఉంటుంది. బయట చిరుతిండ్లు బయట తిండి తింటుర్రు, బయట తిరుగుతున్న బుద్ధిందా మాట్లాడేటప్పుడు? ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉండి మాట్లాడేటటువంటి మాటలు కాదు ఇది. ఇదివరకు ఎందుకు లేదు ఆ సమస్య? ఇదివరకు ఆ సమస్య ఎందుకు లేదు? ఇవాళ ఎందుకు వచ్చింది? అరే ఇప్పటికి 40 మంది పిల్లలు చనిపోయినరండి. మొట్టమొదటగా అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు అధికార పీఠ మీద కూర్చున్న మొదటి నెలల్లోనే భువనగిరిలో 2 అమ్మాయిలు చనిపోయినారు. ఆ రోజు మీరు జాగ్రత్త పడి ఉంటే, ఆ రోజు ఇంకా దాని మీద ఇప్పటికేందంటే ఆ రోజు భువనగిరి గురుకుల పాఠశాలలో చదివినటువంటి అమ్మాయిల మీద కూడా ఏంటంటే అది అనుమానాస్పదంగానే ఉన్నది. ఇప్పటికి అది దాని వెనక ఏదో కుట్ర ఉంది. మీరు ఏది పట్టించుకోలే. ఇవాళ లాస్ట్కి ఏంటంటే 40 మంది ఇంకా అదొక ప్రహసనంగా దాని ఎందుకు అంటే దానివల్ల పిల్లలు చచ్చిపోవటము, నిరంతరం ఫుడ్ పాయిజన్ అవుతూ వీళ్ళంతా ఉంది అని అంటే తల్లిదండ్రులు ప్యానిక్ అయ్యి మాకు లేకపోయినా ఈ చదువు లేకపోయినా ఏం లేదు, మా పిల్లల్ని బతికించుకుందామని ఆ స్కూళ్ళలో నుంచి ఇళ్లలోకి తీసుకుపోయేటటువంటి ఒక భయానకమైన వాతావరణం కల్పించడం కోసమే ఇవాళ గురుకుల పాఠశాలల్లో వాళ్ళు అడ్మిషన్లు చేస్తున్నారు. అందుకే ఇవాళ ఆ కారణంగానే క్వాలిటీ ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ ఏముంటుంది, ఇవాళ గురుకుల విద్యా వ్యవస్థకి ఎందుకు పోటీ ఉంది? మొన్నటిదాకా ఎంత అద్భుతమైన పోటీ ఉంది. వాళ్ళ లక్షల మంది పిల్లలు రాస్తున్నారు. ప్రతి సంవత్సరం లక్షల మంది పిల్లలు పోటీ పడుతున్నారు, లక్షల మంది. ఇవాళ మీరు ఆ పరిస్థితి నుంచి ఏంటంటే గురుకుల పాఠశాల అంటే గిట్ల చేసే కదా మీరు ఇదివరకు అద్భుతమైన ప్రభుత్వ విద్యా వ్యవస్థని నాశనం చేసి 95 తర్వాత జిల్లా పరిషత్తు పాఠశాలని, గవర్నమెంట్ పాఠశాలని, గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ని చేరకుండా చేసిరు మీరు. 95 నుంచి ప్రభుత్వ విద్యా సంస్థ ప్రభుత్వ స్కూళ్ళని అందరం నాతో సహా అందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి వచ్చినటువంటి వాళ్ళమే. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళని, మునుగోడు జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివి 87-88 సంవత్సరాలు నేను స్కూల్ టాపర్ని. అటువంటిది అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థ 95కి వచ్చేసరికి ఇటువంటి దిక్కుమల్ల పనులు చేసే ప్రభుత్వాలు కుట్రపూరితంగా చేసే సమైక్యాంధ్ర పాలకులు ఈ విద్యా వ్యవస్థని నాశనం చేశారు. గవర్నమెంట్ స్కూల్ అంటే పిల్లలు భయపడే, తల్లిదండ్రులు భయపడే కాడికి తీసుకొచ్చారు. గవర్నమెంట్ కాలేజీలు అంటే తల్లిదండ్రులు భయపడి వాటికి చేరకుండా నారాయణ శ్రీ చైతన్యాల కోసం తరలించారు. మళ్ళీ వాళ్ళు మీరు చేస్తున్న పని ఏంటంటే ఈ 10 ఏళ్లలో వచ్చినటువంటి అద్భుతమైన గురుకుల విద్యా వ్యవస్థని విచ్ఛిన్నం చేసి, నిర్వీర్యం చేసి మళ్ళీ కార్పొరేట్ వైపు మీరు పిల్లల్ని తీసుకుపోయేటటువంటి కుట్ర చేస్తున్నారు. దానికి కేవలం కాంగ్రెస్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఆ గురుకుల విద్య ఎవరు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ వాళ్లకు తొత్తులుగా పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా ఈ తెలంగాణలో అద్భుతంగా ఉన్నటువంటి గురుకుల విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నారు, నిర్వీర్యం చేస్తున్నారు. అందుకే రక్షణ లేకుండా పిల్లలకు, ఆడపిల్లలకు రక్షణ లేకుండా చేస్తున్నారు. ఫుడ్ నిరంతరం ఏంటంటే ఒక దగ్గర సమస్య వస్తే మిగతా దగ్గర జాగ్రత్త పడాలి. అంటే అది లేదు. గతంలో ఆకునూరి మురళి గారు చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో గురుకుల పాఠశాలలు అవసరం లేదని చెప్పేసి గతంలో పేపర్ స్టేట్మెంట్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రభుత్వం అదే ఆకునూరి మురళి గారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైన పదవిలో ఉన్నారు. ఇది నిజం చేస్తుంది అనుకోవచ్చా తెలంగాణలో గురుకులాలు లేకుండా చేయడం అనే విషయాలు?
నేను చెప్పు గురుకుల విద్యా వ్యవస్థను కుట్ర చేయటం కోసమే ఆకునూరి మురళి గారు ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి అధికారి. ఆయన మొన్నటి వరకు ఏదో పెద్ద దళితుల మీద సమాజం మీద ప్రేమ ఉన్నట్టు ఒలగబోసినట్టు మాట్లాడిండు. సంవత్సర కాలంగా ఆ గురుకుల విద్యా వ్యవస్థ నాశనం అయితే, గురుకుల విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయితే నష్టపోయేది ఎవరు? ఎస్సీబీసీ పిల్లలు కాదా? ఎస్టీలు కాదా? పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు కాదా? ఎక్కడ పోయింది నీ విజ్ఞత? ఎందుకు మాట్లాడతావు ఇవాళ? నీకు పదవి అంగానే నువ్వు తొత్తుగా మారినావా? కాంగ్రెస్ గవర్నమెంట్ బ్రోకర్గా పనిచేస్తున్నావా? ఇలా విద్యా కమిషన్ చైర్మన్గా ఉండి ఏం చేస్తున్నావు? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? వాట్ ఈజ్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ? వాట్ ఈజ్ యువర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ? ఎందుకు మాట్లాడతలేరు? మొన్న గడిచిన కాలంలో పెద్ద ఎగేసుకొని తిరిగింది కదా ఆయన. నా అంత మేధావి లేడు, నా అంత సమాజ రక్షకుడు లేడు, నాకు మించి ఈ బడుగు బలిగిన వర్గాల పట్ల ప్రేమ లేదని మాట్లాడినటువంటి ఇవాళ చనిపోతున్నటువంటి 40 మంది పిల్లల్లో ఎవరో లెక్కలు తీయండి. బడుగు బలిగిన వర్గాల పిల్లలు కాదా? ఎందుకు మాట్లాడరు మీరు? మీ గొంతులు ఎందుకు పెగలేవు? మీ చిల్లల వల్ల మీరు రాజకీయ కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా పనిచేసి, కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లలాగా పనిచేసి ఒక తెలంగాణని విచ్ఛిన్నం చేయడం కోసము, తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ సమాజాన్ని ఒక విఫల రాష్ట్రంగా మార్చడం కోసము ఆకునూరు మురళి లాంటి వాళ్ళు చాలామంది ముసుగు వేసుకొని దొంగలాగా ఒక ఆంధ్ర దళారులకు బ్రోకర్లాగా పనిచేసారు వీళ్ళు. అంటే పిల్లలు చనిపోతున్న మేధావులు మాట్లాడకపోవడం ఇది తెలంగాణకు ద్రోహం అనుకోవచ్చా? ఖచ్చితంగా. వీళ్ళు తెలంగాణ గడచిన 9.5 ఏళ్లలో వాళ్ళంటే నేను కూడా మాట్లాడిన ఆ రోజు పొరపాట్లేదు. కానీ ఇవాళ మీరు ఎందుకు నోరు మూసుకున్నారు? ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ గురుకుల విద్యా వ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది, నిర్వీర్యమవుతుంది. 40 మంది పిల్లలు చచ్చిపోయిన 11 నెలల్లో నిరంతరం ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదో ఒక మూలన గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి పిల్లలు హాస్పిటళ్లలో ఫుడ్ పాయిజన్ అయ్యో, ఇంకో సమస్య వచ్చో, ఇంకో సమస్య అనారోగ్య సమస్య వచ్చేస్తే ఇవాళ నిరంతరం హాస్పిటల్లో 100 మంది ఉంటున్నారు, కళ్ళ ముందు చచ్చిపోతున్నారు. మీరు ఎందుకు మాట్లాడరు? పెద్ద కన్సర్న్ సీజన్స్గా ఏదో అని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడారు కదా. ఇవాళ ఎక్కడ పోయింది మీ కన్సర్న్? ఈ వర్గాల పట్ల మీ ప్రేమ ఎక్కడ పోయింది? తెలంగాణ పట్ల మీ బాధ్యత ఎక్కడ పోయింది? ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు? ఒక్క ఆకునూరు మురళే కాదు, అటువంటి వాళ్ళు చాలా మంది మాట్లాడాలి. తప్పకుండా తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. వాళ్ళు కూడా రాజకీయాలు చేయడం కాదు, రాజకీయ పార్టీల కోసం మీరు ముసుగులు వేసుకొని వేషాలు వేసుకొని మాట్లాడటం కాదు. సమాజం కోసం నిలబడండి. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఇవాళ ఈ ప్రభుత్వం కావచ్చు, భవిష్యత్తులో ఎవరు వచ్చినా కూడా ఏ ప్రభుత్వం వచ్చే పొరపాట్లని లోపాలని ఎత్తి చూపాల్సిందే, తప్పిదాలని ప్రశ్నించాల్సిందే. కానీ ఇవాళ మీరు కేవలం గడిచిన 9.5 ఏళ్లలో నోటికి వచ్చినట్టుగా ఉన్నది లేనిని ఏదో ఒక చిన్న సమస్య ఉంటే దానికి అభూత కల్పనలు చేసి పెద్దగా చేసి మాట్లాడినటువంటి వాళ్ళు, పెద్దగా చేసి వక్రీకరణలు చేసినటువంటి వాళ్ళు ఇవాళ ఎందుకు నోళ్లు మూసుకొని ఉన్నారు? ఎందుకు మాట్లాడతలేరు? దాని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి? మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ వర్గాల ప్రయోజనాలని తాకట్టు పెడతారా? చెప్పండి. పెదవులు అనుకోవచ్చా? అదే కదా అర్థం. వీళ్ళు మాట్లాడతలేరంటే మీరు ఇలా ఆకునూరు మురళి గారు బీసీ కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ అయిపోయి దానికోసం మాట్లాడు. ఇంకొక ఆయన X, ఇంకొక ఆయన Y, ఇంకొక ఆయన Z. గదే కదా. ఎందుకు మాట్లాడరు చెప్పండి. మాట్లాడాలి కదా, మీ బాధ్యత కదా. ఇవాళ తెలంగాణలో ఆ రోజు ఒక్క ఎన్కౌంటర్ జరిగితే మాట్లాడారు. తెలంగాణ వచ్చిన వెంటనే ఇక్కడ కూడా జరగాలి, పక్కన జరిగితే ఒక్క ఎన్కౌంటర్ అనేది పెద్ద మాట్లాడాను. వాళ్ళ తెలంగాణలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఇదే మన తెలంగాణలో ఒకటే రోజు 7గురిని భద్రాచలం దగ్గర, కొత్తగూడెం భద్రాచలం 7గురిని ఎన్కౌంటర్ చేస్తాం. ఏ ప్రజా సంఘం మాట్లాడరు, ఏ విద్యావంతులు మాట్లాడరు, ఏ మేధావులు గొంతులు పెగలవు. ఇక్కడికి ప్రజాస్వామ్యం కనిపించదు. ఎందుకు చెప్పాలి? తప్పనిసరిగా సమాజానికి, తెలంగాణ సమాజానికి సమాధానం ప్రతి ఒక్కరం సమాధానం చెప్పుకోవాల్సిందే. సార్ రైట్. ఒకవైపు పిల్లలు గురుకులాలు ఇలా ఉంటే సమస్యలు, మరోవైపు రైతుల గురించి మనం మాట్లాడుకుంటే ఒకవైపు కళ్ళలకు వడ్లు వచ్చి చాలా 1-2 months అయిపోతున్నాయి, ఒక ప్రభుత్వం వడ్లు కొంటలేదు. మరోవైపు నిన్న చేసిన తుమ్మల కామెంట్స్, మేము రైతు బంధు ఇష్టపడట్లేదు, రైతు బోనస్కి ఇష్టపడుతుందని చెప్పేసి రైతు బంధు బంద్ చేసే ఆలోచనలు ఉన్నారని చెప్పేసి ఎంతో సోషల్ మీడియాలో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంద్ చేసే ఆలోచనలు ఉందనుకోవచ్చా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేయటంలో 70 ఏళ్ళుగా అసలు తిరుగులేని నైపుణ్యం ఉన్నది, ప్రావీణ్యం ఉన్నది. దానికి అధికారం కోసము ఏమైనా మాట్లాడుతుంది, ఏమైనా చెప్తుంది. ఏదంటే ఇంకా అది అసలు ఇంకా ఇది కాదు అది కాదని ఏమైనా మాట్లాడుతుంది. ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత ఎంత క్రూరంగా,
ఎంత కిరాతకంగా ఎంత దుర్మార్గంగా ఉండాలో అంత దుర్మార్గంగా చేస్తారు. రైతులకు ఇవాళ తెలంగాణలో ఎన్నికలకు ముందు అధికారంలో రావటం కోసం ప్రతి వర్గాన్ని వంచింది, హామీలన్నీ ఇచ్చి. ఇంకా మనకు తెలుసు 420 హామీలు తెలుసు, 6 గ్యారంటీస్ తెలుసు. మీరు చెప్పిన ప్రత్యేకంగా రైతు డిక్లరేషన్ చెప్పి తెలుసు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం అమలు చేసింది అన్నది వాళ్ళ కళ్ళ ముందు కదా. పైగా సందర్భం వచ్చినప్పుడల్లా ఓ పక్కన చెప్తున్నాం, మరి మీకు రైతు భరోసా ప్రజలు రైతులు కోరుకుంటలేరు, రైతు బంధు కోరుకుంటలేరు అని చెప్పేసి పేరు వాళ్ళు రైతు భరోసా అన్నారు. దాన్ని రైతు బంధు రైతు భరోసా అన్నారు. ఆ రోజు ఏం చెప్పారు? మీరు చెప్పింది ఏంది? మేము వస్తే 7,000 కేసీఆర్ ఉంటే 5,000. కేసీఆర్ బిచ్చమేసినాడు. వాళ్ళ మాట కూడా కేసీఆర్ బిచ్చమేసినట్టు ఎకరానికి 10,000 ఇస్తున్నాడు. మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తాము రైతు బంధుని భరోసా చేసి రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పాను. మీరే చెప్పారు కదా, రైతు బోనస్ ఇస్తామని చెప్పారు, మన 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. ఇంకా ఇట్లా మొత్తం దాంట్లో రైతు డిక్లరేషన్లో రైతులకు ఇంకా కౌలు రైతు, మిగతా రైతు కూలీకి ఇవన్నీ ఉన్నాయి. 2 లక్షల రుణమాఫీ కాలే, చేసింది ఇప్పటికీ 18,000 కోట్లు. కానీ నిన్న మహారాష్ట్రలో ఇంకెక్కడొక్కడ తిరిగి మొత్తం అయిపోయింది. ఇక్కడ అన్ని చేసినామని చెప్పేసి చెప్పొచ్చు. అది మహారాష్ట్ర ప్రజలు గ్రహించరు. తెలంగాణ ప్రజల్ని చేసిన మోసాన్ని, మీ మోసాన్ని మేము నమ్మటానికి సిద్ధంగా లేదని చంప తీసుకుని కొట్టి తీర్పిచ్చారు. అది అయిపోయింది. మీకు ఇక్కడ తెలంగాణలో మీరు ఇచ్చింది ఏంది హామీ? రైతు భరోసా ఇస్తామన్నారు, రైతు బంధు ఇస్తామన్నారు, బోనస్ ఇస్తామని చెప్పింది. వాళ్ళు ఏంది ఎగ్గొట్టి ఇప్పటికే ఒక రైతు బంధుని ఒక దఫా ఎగ్గొట్టేసి మరి రేపు జూలై 13వ తారీఖున రైతు భరోసా రైతు బంధుకు విధి విధానాల ఖరారు కోసం మంత్రులతోటి ఒక కమిటీ వేసారు. మంత్రివర్గ ఉపసంఘం వేసారు. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకా శ్రీధర్ బాబు, ఇంకా ఒక 4-5 మంత్రులు ఉన్నారు. వేసింది. అది 15 రోజుల నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక అనుకూలంగా అమలు చేస్తామని చెప్పారు. మరి జూలై 3 పోయింది. జూలై 3 నుంచి ఇప్పటికెంత డిసెంబర్ 3 వచ్చింది. అంటే 6 నెలలు అయిపోయింది. నివేదిక లేదు, ఏమీ లేదు, అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నది ఏంటంటే, నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏంది రైతు బంధు కోరుకుంటలేరట, రైతుకు బోనస్ ఇస్తే చాలని చెప్పేసి చెప్తున్నట్ట. మరి మీరు చెప్పింది ఏంటి? రైతు బంధు ఇస్తామని చెప్పినారు, రైతు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. అంటే ఇప్పుడేమో ఏదో ఒకటే ఇస్తాము, మీరే తెలుసుకోండి అని చెప్పేసి చెప్పడం. అంటే మోసం కాకపోతే ఏమంటారు? వంచన కాదు. ఇంతకంటే రైతుల్ని ఇంతకంటే పెద్ద మోసమేంది, ఇంతకంటే వంచనేంది, రైతులకు ఇంతకంటే ద్రోహమేంది? అంటే మనం ఇందాక హోర్డింగ్లో చూడొచ్చు, ఎక్కడ చూసినా పూర్తిగా రైతులకు రైతు బోనస్ పడిందని చెప్పేసి హోర్డింగ్లు కూడా ఎక్కడెక్కడ నిజంగా రైతులకు రైతు బోనస్ పడింది అనుకోవచ్చా, లేకుంటే ఇది కేవలం అడ్వర్టైజ్మెంట్లు పోస్టర్లు వేసుకునే దగ్గర అయిపోయిందా? అంత గందరగోళం. ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతాడు, డిప్యూటీ ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఇంకోటి మాట్లాడతాడు, ఇంకో మంత్రి ఇంకోటి మాట్లాడతాడు. గందరగోళం అంతా. ఇవాళ రైతు బోనస్ ఇచ్చినట్టే మాట్లాడుతుండ్రు. మరి ఎవరికి ఇచ్చారో వాళ్ళకే తెలియాలి, ఎక్కడిచ్చారో వాళ్ళకే తెలియాలి. ఇప్పుడే బోనస్ హోర్డింగ్ల మీద చూసినాం. రైతులకు రైతు పండగట 52,000 కోట్లు ఇచ్చేసిరట అప్పుడే. మరి ఎక్కడిచ్చిరో దేనికి ఇచ్చిరో ఇంకా వాళ్ళకే తెలియాలి. అంటే వీళ్ళు ఏదైతే ఇప్పటికే ప్రభుత్వం 32 సన్నాలు అంటే వీళ్ళు ప్రభుత్వాలు చెప్పిన 32 సన్నాలకు ఇచ్చినప్పుడు, సో దాని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కావచ్చు, లేకపోతే పేపర్ వర్క్ కావచ్చు, ఎక్కడెక్కడ ఇచ్చిన ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ ఇచ్చేసినాం అంటున్నారు. దీన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకో? అంటే మాకు రాలేవని కేవలం ప్రతిదీ మోసాన్ని కప్పిపుచ్చడం కోసము పబ్లిక్ వ్యతిరేకమైన ప్రచారం ఇవ్వకుండానే ఇచ్చినామని చెప్పేసి 100 మంది చెప్పాడు. అసలు నిజంగా నేను చెప్తున్నా కదా, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైపోతుంది అని చెప్పేసి గోబెల్స్ అని అంటాం దాన్ని. అందుకే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఒక అబద్ధాన్ని నిజంగా మాట్లాడే ప్రచారాన్ని గోబెల్స్ ప్రచారం అంటారు. ఈ కాలంలో నిజంగా తెలంగాణలో కనుక ఆ గోబెల్స్ ఉండుంటే, ఉండుంటే వాళ్ళు కూడా సిగ్గుపట్టేవాళ్ళు దీన్ని చూసి. నీకు కనీసము ఒక చిన్న అటో ఇటో లేకుండా ఇప్పటికీ 2 లక్షల రుణమాఫీ మొత్తం అందరికి ఇచ్చేసినామని చెప్పేసి చెప్తారు. ఎప్పుడు మొత్తుకుంటారు. ఎవడన్నా అడిగితే మాత్రం కేసులు పెడతారు, గొంతులు నూకుతారు. పక్క రాష్ట్రాల ఎన్నికల్లోకి పోయి దేశం మొత్తం చెప్తుంటారు. ఇవాళ బోనస్ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇంకా బోనస్ మీరు చెప్పింది ఏంది? మొత్తం వడ్లకు క్వింటాలకు కనీస మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలకు 500 రూపాయలు అని చెప్పేసి చెప్పిండ్రు.
ఇప్పుడు మీరు చెప్తున్న తొండి ఏంది మళ్ళీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిందేమో మొత్తం అన్నిటికీ. ఇప్పుడే సన్న వడ్లకి ఇస్తామని 32 రకాల సన్న వడ్లకి 32 రకాలు సన్న వడ్లు ఇంకా ఇక 32 రకాలు పక్క పెట్టు సన్న వడ్లు అన్నది క్లియర్గా జనానికి వ్యవహారికంలో సన్నాలకు అర్థమవుతుంది. సన్నాలకు ఇస్తామని చెప్పాను. మరి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో మీరు మొత్తం అన్నిటికీ ఏ రకానికైనా 500 బోనస్ రకం ఆ రకం ఈ రకం ఏం లేదు. క్వింటల్ ధాన్యానికి 500 రూపాయల బోనస్ కనీస మద్దతు ధర ఇస్తూ అది. మరి ఇవాళ వచ్చేసరికి ఏమైందంటే ఇది అయిపోయింది. రైతు బంధు లేదు. రైతు బంధు ఎగ్గోడు. రైతు బంధుని 10,000 కాదు 15,000 ఇస్తామన్నారు రైతు భరోసా చేసి. అది లేదు ఇవాళ. ఇక దాన్ని బట్టి కొత్తగా అర్థమైంది ఇప్పుడు. ఇంతకాలం ఏంటంటే రైతు బంధు 4 రోజులు వెనుకో ముందు వస్తుంది ఏమన్నటువంటిది ఒక ఆశ. రైతులు ఇవాళ 4 బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నది కాబట్టి గొడవ పోరాటం చేస్తున్నారు వదిలిపెట్టరు కాబట్టి 4 రోజులు వెనుకో ముందో తప్పనిసరిగా రైతు బంధు పెంచాల్సి వస్తుంది. రైతు భరోసాని ఈ 10,000 నుంచి 15,000కి ఇస్తారు. ఇవ్వాల్సి వస్తుంది తప్పదు. గత్యంతరం లేదు. వీళ్ళని వదిలిపెట్టేది లేదు. వదిలిపెట్టరు టీఆర్ఎస్ అని రైతులు తెలంగాణ సమాజం అనుకున్నది. నిన్న మంత్రి గారి మాటలు చూసిందంటే నాయన భవిష్యత్తులో ఈ రైతు భరోసా రైతు బంధు ఉంటుంది అన్నది గ్యారంటీ లేదు. అయిపోయింది. దానికి పంగనామాలు పెట్టేసి ఇప్పుడు రేపో మాపో మళ్ళీ తుకాలు పడే టైం సీజన్ స్టార్ట్ అయింది. ఇక రైతులు మెంటల్గా ఫిక్స్ కావచ్చా పెట్టుబడి లేదు మాకు మళ్ళీ మేమే ముందట్లాగా చేసుకోవాలని. వీళ్ళంతా కూడా ఏంటంటే కేసీఆర్ గారు రైతు బంధు ఇవ్వటానికి కారణం స్వతహా కేసీఆర్ గారు రైతు బిడ్డ. వీళ్ళ లెక్క హైదరాబాద్లో కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని లేకపోతే ఇంకెక్కడో కూర్చొని మేము రైతు బిడ్డలేమని ఎప్పుడో పోయి ఆ పంటను పాస్బుక్లు ఉన్నంత మాత్రాన లేకపోతే పొలం ఉన్నంత మాత్రం మేము రైతు బిడ్డలేమని చెప్పేసి జూబ్లీ హిల్స్లోనో బంజారా హిల్స్లోనో క్లబ్లలో కూర్చొని చెప్పుకునేటోళ్ళు కాదు. కేసీఆర్ స్వయంగా ఇలా కాదు ఎప్పుడు కూడా రైతు బిడ్డ స్వయంగా ఆయన రైతు బిడ్డని చెప్పుకోవటం కాదు, స్వయంగా తను వ్యవసాయం చేస్తూ ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసేది ఇప్పుడు చేసేది. దాన్ని కూడా వీళ్ళు చిల్లర మళ్ళీ రాజకీయం చేసిందంటే ఫామ్ హౌస్ అని చెప్పేవాడు. ఫామ్ హౌస్ అంటే వ్యవసాయ క్షేత్రం అండి, వ్యవసాయ పొలం అండి. ఫామ్ హౌస్ అంటే దాన్ని బరాబర్ రైతు బిడ్డగా చేస్తాడు. అటువంటిది కాబట్టి ఆ కష్టాలు తెలుసు కాబట్టే కేసీఆర్ గారు ఆ వ్యవసాయంలో ఉండేటువంటి కష్టాలు తెలుసు కాబట్టే వాళ్ళు ఎందుకు రైతు ఎక్కడ 2 ఎకరాలు 3 ఎకరాలు ఎక్కడ ఇబ్బంది పడతారు అంటే పెట్టుబడి దగ్గర ఇబ్బంది పడతారు. సీజన్ స్టార్ట్ అయ్యి విత్తనాల కోసం అప్పులు చేస్తాడు, మందు బస్తాల కోసం అప్పులు చేస్తాడు. దానికి ఇంకా కూలీలు బీలీలు ఇంకా అవన్నీ రకరకాల ఉంటాయి. వాటి కోసం పెట్టుబడి మెయిన్ పంట తర్వాత పెట్టుబడి. అప్పటి వరకు రైతుకు ఎక్కడ పైసా రాదు, అప్పు తేవాలి. అప్పు తెచ్చి దాంట్లో విత్తనాలు వేయాలి, దున్నాలి, కూలీలకు వాటికి పైసలు ఇచ్చే కోసం అప్పు చేస్తాడు. ఈ 90 రోజులకి ఎత్తు అయితే మళ్ళీ కళ్ళకి మళ్ళీ ఓకే. అందుకే కేసీఆర్ అది తెలుసు కాబట్టి దాంట్లో ఎంత కష్టం ఉంటుందో తెలుసు కాబట్టి ఆ రైతు పంట కోసం ఒకవేళ పంట రాకపోతే మొత్తం ఆ సంవత్సరం కష్టమంతా పోవడమే కాకుండా ఇంకింత అప్పుల పాలయ్యి లాస్ట్కు ఈ బ్యాంకులు ఆ బ్యాంకులు ఇదివరకు రైతుల్ని గొడ్లు గోదావరి డిఫాల్టర్గా తీసుకుపోయి ఇంటి తలుపు దర్వాజాలు కూడా గుంజుకుపోయేది. అది తెలుసు కాబట్టే రైతుకు పెట్టుబడిగా మనం ప్రభుత్వం బాధ్యతగా సహాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో రైతుకు నేరుగా డైరెక్ట్ అకౌంట్లోకి ఇచ్చేటటువంటి ఒక గొప్ప రివల్యూషన్, ఒక విప్లవం లాంటి హరిత విప్లవం లాంటి కార్యక్రమాన్ని తీసుకున్నాడు. దేశంలో ఎవరు ఆ సాహసోపేతం చేయలేదు. కేసీఆర్ చేసి రైతు బంధుని బ్రహ్మాండంగా రైతు బంధు ద్వారా గడిచిన 9 సంవత్సరాల్లో 72,000 కోట్లు రైతుల అకౌంట్లకు నేరుగా పోయినటువంటిది. అది వీళ్లకు ఓర్వలేనటువంటి వాళ్ళు చిల్లర మల్లరగా చేసే వాళ్ళ రైతులను ఇంగిత ఆశ పెట్టి ఇస్తామని చెప్పారు. ఇవాళ ఏది మరి రైతుకు ఆ పెట్టుబడి ఇవ్వాల్సినటువంటిది నువ్వు బోనస్ అని మాట్లాడుతున్నావే, బోనస్ పెట్టుబడి కాదు, ఆ వ్యవసాయానికి పెట్టుబడి కాదు. రైతుకు పెట్టుబడికి పండించిన పంటకి దిగుబడికి ఏమంటారు కనీసం మద్దతు ధర. నీకు పెట్టుబడిగా ఇచ్చేదే రైతు భరోసా, రైతు బంధు. అది దాని సంగతి ఎందుకు చెప్పు నువ్వు. పండిన పంటకు నువ్వు 4 పైసలు ఎక్కిస్తానది అది రైతు హక్కు. కానీ ప్రభుత్వంగా నువ్వు వ్యవసాయానికి, ఇది వ్యవసాయిక దేశంలో ఒక రైతుని ఎట్లా కాపాడుకుంటావో కాపాడుకునేటువంటి బాధ్యత ప్రభుత్వాలది. ఆ రైతు బంధు నువ్వు రైతు బంధు ఇవ్వాల్సిందే. నువ్వు ఏదో రైతులు వాళ్ళు కోరుకుంటారు వీళ్ళు కోరుకుంటుంటే మీ మోసాన్ని వదిలిపెట్టేది ఏం లేదు, ఉరికిస్తాం. ఒక ఖబర్దార్ చెప్తున్నాం. ఇవాళ
తుమ్మల నాగేశ్వరరావు గారు 30 సంవత్సరాలుగా మంత్రిగా పనిచేసినటువంటి వాడు ఉన్నావు నువ్వు. ఆ రోజు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో, ఇవాళ ప్రభుత్వంలో ఉన్నావు. ఇంత దగ్గర ఉన్నటువంటి మీరు రైతులకు పెట్టుబడి ఇచ్చేటటువంటి దాన్ని ఎగ్గొడతారా? రైతులు కోరుకుంటున్నారా? గుండె మీ చేసుకొని చెప్పు మిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రిగా ఏమనుకుంటున్నారు? ప్రజలు తమాషా, మీరు రాజకీయ అవసరాల కోసం ఏది పడితే అది మాట్లాడి అవసరాన్ని బట్టి మోసం చేస్తాం, వంచన చేస్తాం, ద్రోహం చేస్తాం. ఇది ప్రశ్నించేటటువంటి వాళ్ళని, వాళ్లకు మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళని మేము ఏ ముద్ర అయినా వేస్తామంటే మీ లాగులు పెడితే రాజకీయంగా పాతరేస్తారు. తెలంగాణ చైతన్యం ముందు మీ నాటకాలు నడుస్తాయి అనుకుంటున్నారా? తొక్కుతారు, ప్రజలు ఉరికిస్తారు, ఊళ్ళకు రాకుండా ఉరికిస్తారు. ఖబర్దార్, మీరు రైతు బంధు గనక ఇయ్యకపోతే చెప్పండి, ప్రకటించండి అధికారికంగా. మీకు దమ్ముంటే రైతు బంధు ఇచ్చేది లేదు, మేము మోసం చేసినాం, ప్రజలు ఇవ్వాలి ఇది కోరుకుంటున్నారు, మాకు బుద్ధి తక్కువయ్యి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాం, ఇవాళ ఆ రోజు చెప్పినాం, ముక్కు నేలకు రాసి ఇవాళ రైతు బంధుని ఇచ్చేస్తున్నాం, ఒక్క రైతు బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్పండి. మీ క్యాబినెట్ మొత్తం, మీరంతా కూడా మీ రాహుల్ గాంధీతో సహా ముక్కు నేలకు రాసి చెప్పండి. అది అప్పుడు తెలంగాణ రైతులు ఒప్పుకుంటారు. వదిలిపెడతామనుకుంటున్నా? బరాబర్ రైతు బంధు కనుక మీరు రైతు భరోసా కనుక ఇవ్వకపోతే మీ పంచలూడతాయి బిడ్డ కాంగ్రెస్ నాయకులే. సార్, తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల ఎజెండాతోని. ఈ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో కార్యక్రమాలతో ముందెళ్ళింది. కానీ తెలంగాణ ఉద్యమంలో దీక్షా దివాస్ 2009 నవంబర్ 9 రోజు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు, తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపు తిరిగిన రోజు. అదే వెరీ నెక్స్ట్ డే కానిస్టేబుల్ కిష్టయ్య మన ఆత్మహత్య చేసుకున్న రోజు. ఈ ఘట్టాన్ని ఎలా చూస్తారు సార్? ఒకసారి మాకు చెప్తారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నవంబర్ 29వ తేదీ కేసీఆర్ నిరాహార దీక్ష మొదలుపెట్టినటువంటి రోజు. తెలంగాణ చరిత్రని ఇప్పటికీ ఎప్పటికీ మలుపు తిప్పిన రోజు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని ఒడ్డుకు చేర్చటానికి ప్రేరణగా పునాది పడినటువంటి రోజు నవంబర్ 29వ రోజు. ఇలా రాజకీయాలు చేసినటువంటి వాళ్ళు ఆ రోజు తెలంగాణ వ్యతిరేకులకు తొత్తులుగా, ఏజెంట్లుగా, బ్రోకర్లుగా, డాఫర్లుగా వాళ్ళ సంచులు మోసినటువంటి వాళ్ళకి నవంబర్ 29 గురించి, దాని గొప్పతనం గురించి తెలియదు. వాళ్ళకు తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే చరిత్రని చెరిపేసే తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు నవంబర్ 29వ తేదీ చరిత్ర ఉంటుంది. దాన్ని ఎవడు చెరపలేడు. కేసీఆర్ చరిత్రని ఎవడు చెరపలేడు. కేసీఆర్ చరిత్రని చెరపాలనుకున్నా, ఆనవాళ్ళు చెరపాలనుకున్నా కూడా తెలంగాణని లేకుండా చేయాలనుకోవటమే. అది భ్రమ. ఆ రోజు నవంబర్ 29న కేసీఆర్ గారి దీక్షతోటి తెలంగాణ సమాజం అంతా ఆ కేసీఆర్ దీక్ష పట్ల అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది, అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దీక్ష పట్ల వ్యవహరించినటువంటి అమానుష వైఖరే తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పింది. అది నిజం. అప్పటి వరకు తెలంగాణ వస్తుందా రాదా, ఎందుకు వస్తే అయ్యేదేముంది అని రకరకాల అభిప్రాయాలతో మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా ఆ రోజు కేసీఆర్ దీక్ష పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరించినటువంటి అమానుష ధోరణి, దమన నీతిని గ్రహించినటువంటి తెలంగాణ సమాజం ఏది ఏమైనా తెలంగాణ కావాల్సిందే అని చెప్పేసి ఏకోన్ముఖంగా తెలంగాణ మొత్తంగా రాజకీయాలకు అతీతంగా, సైద్ధాంతిక వైరుధ్యాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఏది ఏమైనా మాకు తెలంగాణ కావాల్సిందే అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చినటువంటి రోజు. దానికి ప్రేరణగా, పునాదిగా నిలిచినటువంటి రోజు నవంబర్ 29, 2009. దాన్ని ఎవరు కాదనలేరు. వీళ్ళు ఇవ్వలేదు. ఇవాళ ఆ రోజు మేమిచ్చినాం తెలంగాణ, మేమిచ్చినాం అని చెప్పేటటువంటి వాళ్ళు, నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా తెలంగాణ ఉద్యమకారుడిగా, మీరు తెలంగాణ ఇచ్చుంటే నవంబర్ 29 కేసీఆర్ దీక్షకు ముందే 2009న ఒక్క 2 నెలల ముందే ఆగస్టులో జరిగినటువంటి ఇది సంఘటన నవంబర్ 29 అయితే ఆగస్టులో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
ఇదే నిండు అసెంబ్లీలో ఏం మాట్లాడిండు? ఆ రోజు టీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకుడిగా ఈటల రాజేందర్ గారు ఉండ్రి. ఆ ఈటల రాజేందర్ గారిని పట్టుకొని ఒక విషయంలో లేచి అడుగుతుంటే ఈటల రాజేందర్ గారు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేచి ఏం మాట్లాడిండు? రాజేందర్ ఎక్కడ తలకాయ పెట్టుకుంటావు, ఇంకెక్కడి తెలంగాణయా అని చెప్పేసి అహంకారంతో కండకావరంతో మాట్లాడినటువంటి వాడు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆకాంక్షని, తెలంగాణ అస్తిత్వాన్ని లెక్క లేకుండా మాట్లాడుతుంటే ఈ సన్నాసులే ఆ రోజు టేబుల్ జబ్బలు జరిచి చప్పట్లు కొట్టిరు. ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతుంటే మర్చిపోయిన అనుకుంటున్నారు. తెలంగాణ ఇవాళ మంత్రివర్గంలో చాలా మంది వెలగబెడుతున్నటువంటి వాళ్ళు, మంత్రులుగా వెలగబెడుతున్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులే చాలా మంది ఆ రోజు ఏం మాట్లాడింది? ఆయన మాట్లాడుతున్న అహంకారంతో తెలంగాణని కించపరుస్తూ మాట్లాడుతుంటే బల్లలు చచ్చిరు. అవి అసెంబ్లీలోనే వీడియోలు కూడా ఉన్నాయి. ఆ రోజు తెలంగాణ సమాజం చూసింది. ఆ రోజు ఎందుకో మీరు మాట్లాడలే? మిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మీరు అయితే ముఖ్యమంత్రి కావచ్చు, మా పార్టీ నాయకుడు కావచ్చు, మా తెలంగాణ అస్తిత్వాన్ని, మా తెలంగాణని ఇంకెక్కడ తలకాయ పెట్టుకుంటావా, మాట్లాడతావా? తెలంగాణ ఇవ్వాల్సిందే నువ్వు ఎట్లా అని చెప్పేసి ఈ ఒక్క మౌనగాడు ఎందుకో మాట్లాడలేదు. ఇలా పెద్ద పెద్ద గొంతులు మాట్లాడుతున్నట్టు మనగాళ్ళు గది చాలు ఉదాహరణ. అది అక్కడి నుంచి మొదలైనటువంటి నవంబర్ 29 కేసీఆర్ గారి దీక్షతోటి అన్ని గొంతులకి మూతబట్టమే కాకుండా తెలంగాణ సమాజం తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడిని ఉరికిచ్చుడు మొదలుపెట్టింది. ఊర్లలో నుంచి తరుముడు మొదలుపెట్టింది. ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రులు అనేటువంటి వాళ్ళని కూడా ఊర్లలో నుంచి ఉరికిచ్చుడు మొదలు పెడితే గత్యంతరం లేక తరిమితే, మెడలు వంచితే తెలంగాణ వచ్చింది. ఆ మెడలు వంచడానికి, తరమడానికి పునాది, ప్రేరణ, స్ఫూర్తి నవంబర్ 29 కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది చరిత్ర, అది సత్యం. అది తెలంగాణ కోసం తనలాడినటువంటి వాళ్లకు, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్లకు, తెలంగాణ కోసం ఆరాటపడ్డటువంటి వాళ్ళకు అర్థమయ్యేటటువంటిదే తప్ప తెలంగాణ వ్యతిరేక శక్తులకు తొత్తులుగా, బ్రోకర్లుగా పనిచేసేటటువంటి వాళ్ళకి అది ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. రైట్, ఇవి పల్లెరావు గౌడ్తోని మన స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం ఇప్పటికైనా గురుకులాల్లో ఈ ఫుడ్ పాయిజన్ వల్ల చాలామంది పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, ఎంతోమంది పిల్లలు హాస్పిటల్లో పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో పట్టించుకుంటుందా లేదా అనే విషయాలు కూడా మనం చూడాలి. ఒకవైపు రైతు బంద్ చేసే ఆలోచన ప్రభుత్వం ఉందా, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, లేకుంటే ఈ రైతు బోనస్ కోరుకుంటుందని చెప్పేసిన తుమ్మల నాగేశ్వరరావు గారు ఇట్లాంటి వ్యాఖ్యలు వెనుకకు తీసుకునే అవకాశాలు లేవని విషయాలు కూడా మనం వేచి చూడాల్సి ఉంది. చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ.